హలో అండి, వెల్కమ్ టు గీతికా భాస్కరం. వన్ ఆఫ్ ది మోస్ట్ హార్ట్ టచింగ్ ఇంకా ఆస్కార్ని గెలుచుకున్న లైఫ్ ఆఫ్ పై మూవీ గురించి ఈరోజు వీడియో. మూవీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈ స్టోరీ ఇండియాలోని పాండిచ్చేరిలో ఎమర్జెన్సీ టైంలో జరిగింది. పై ఫ్యామిలీ తమ జంతువులతో పాటు జపనీస్ షిప్లో నార్త్ అమెరికాకి వెళ్ళాలి అనుకుంటారు. అప్పుడు జరిగిన ఒక సంఘటన పై జీవితాన్నే మార్చేస్తుంది. ఆ ఇన్సిడెంట్ నుంచి పై ఇంకా ఎలా సర్వైవ్ అయ్యాడు అనేదే ఈ సినిమా స్టోరీ. మూవీలోని విజువల్స్ అయితే ఎక్సలెంట్ అండి. మనం పై జర్నీతో చాలా కనెక్ట్ అయిపోతాం. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, ఇంకా దేవుడి పైన నమ్మకాన్ని వదలకపోవడం, సర్వైవింగ్ స్కిల్స్ లాంటివి ఎన్నో మనం పై దగ్గర నేర్చుకోవచ్చు. అంత జర్నీ లాస్ట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ పై మనసుని కలిచివేస్తుంది. నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగేస్తాయి. ఆ సీన్ గురించి నేను ఏమీ చెప్పను, మీరే చూసి ఆ ఎమోషనల్ రైడ్ని ఫీల్ అవ్వండి. పై జర్నీ మనకు ఎక్కడ ల్యాగ్ అనిపించదు. ఆ జర్నీతో మనం కనెక్ట్ అయిపోతాం. ఇంకా డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే ఫాస్ట్గా ఉంటుంది. ఈ మూవీలోని ప్రతి సీన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, పర్స్పెక్టివ్స్ ఆఫ్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. లైఫ్ గురించి ఎన్నో విషయాల గురించి ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా పైతో అతనికి ఉండే చిన్న సర్కిల్ లైక్ ఆనంది, అమ్మ, నాన్న, బ్రదర్, వీళ్లతో ఏర్పడే బాండ్, అతనికి ఆ పేరు అసలు ఎలా వచ్చింది, పై తన పేరుతో తను ఎలా ఫైట్ చేయాల్సి వస్తుంది, పై దేవుడితో బంధాన్ని ఏర్పరచుకోవడానికి పడే ఆ జిజ్ఞాస, ఇలా ఎన్నో కోణాల్లో మూవీ నాకు అద్భుతంలా కనిపించింది. ఈ మూవీ ఏకంగా అకాడమీ ఆఫ్ అవార్డ్స్ 2013లో 11 సార్లు నామినేట్ అవ్వగా 4 అవార్డ్స్ని గెలుచుకుంది. మీరు ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందని కమెంట్స్లో తెలియజేయండి. చూడకపోతే మాత్రం ఈ సినిమా తెలుగులో కూడా ఉంది, హాట్స్టార్లో ఉంది. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈ మూవీ చూడండి. ఈ మూవీ అయితే ది బెస్ట్ రికమెండేషన్ అండి. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, లైఫ్ ఆఫ్ పై ఆల్రెడీ ఒక పుస్తకం. ఆ కథ కూడా ఎంతో బాగుంటుంది. అది ఇంకా డెప్త్గా ఉంటుంది. పై యాక్చువల్లీ 2 స్టోరీస్ చెప్తారు. ఒకటి హ్యూమన్స్తో ఉన్నది, ఇంకొకటి జంతువులతో ఉన్నది. మీకు ఏది బాగా నచ్చింది ఆ విషయాన్ని కూడా కమెంట్స్లో చెప్పండి. నాకైతే ఆబ్వియస్లీ జంతువులతో ఉన్నదే నచ్చింది. ఎందుకంటే అదే కదా హోప్ని పెంచుతుంది. అండ్ ఒకవేళ మీకు ఈ స్టోరీని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే బెటర్ పుస్తకాన్ని చదవండి. ఎంతో బాగుంటుంది, చాలా డెప్త్గా ఉంటుంది. నేను కూడా బుక్ చదివాను, నాకు బాగా నచ్చిందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.